అది నేను కడుపుతో ఉన్నాను కదండి అత్తయ్య గారు. సాగితే చలి జ్వరం అంత రోగం లేదని ఓయబ్బో లోకంలో నీకొక్కదానికే కడుపొచ్చింది, ఇంకెవ్వరికి రాలేదు. మరి హారతి ప్లేట్ పట్టుకొస్తే అరిగిపోవు అలసిపోవు గాని వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఇల్లు వల్లి ఇల్లు. శ్రీరామ శ్రీరామ, నా కొడుకుని అన్యాయంగా జైలు పాలు చేయాలని చూశారు. అక్కని అన్నయ్యని అంటే అన్నానంటారు గాని నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్ళు బాగుపడతారా ఏంటి? రే చిన్నోడా, ఆ దేవుడు నా మొర విన్నాడ్రా. అందుకే వాళ్ళు నీ మీద ఎన్ని కుట్రలు చేసినా సరే నిన్ను నిర్దోషిలా బయటకొచ్చేలా చేశాడు. అమ్మా, చిన్నోడు నిర్దోషి అని బయటకొచ్చేలా చేసింది ఆ దేవుడు కాదమ్మా, నీ కోడళ్ళు ప్రేమ నర్మద. రండి. రా. అవునే అంటే అన్నానంటారు గాని చిన్నోడిని బయటకు తీసుకురావడానికి ఏం చేశారా మీరు? మేం చెప్తాం. ఇడ్లీకి చట్నీ సాక్ష్యం లాగా అక్కడ జరిగిన యాక్షన్ సీన్ కి మేం సాక్ష్యం కాబట్టి. ప్రేమ నర్మదల వీరోచిత పోరాటాన్ని కళ్ళ కట్టినట్టుగా సినిమా చూసినట్టుగా మేము చెప్తాం. సెన్నలుడు ఎట్లాంటి నేరం చేయలేదని సాక్ష్యాధారాలు సాధించడం కోసం ప్రేమ నర్మదలో దాదాపుగా ఒక చిన్న సైజు యుద్ధమే చేశారు. ఆగరా, ఆగు. నిన్ను డెలివరీ బాయ్ నని మామిడి పళ్ళు టైంకి డెలివరీ చెయ్యకపోతే జాబ్ పోతుంది అని నువ్వు చెప్తే జాలిపడి నిన్ను కారెక్కించుకున్నావురా. మా ఆయన్ని కేసులో ఇరికిస్తావా? మా ఆయన్ని శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ప్రాణాలకు తెగించి అంత పెద్ద రిస్క్ చేశారా? చిన్నప్పుడు మేము కరాటే నేర్చుకున్నాం అత్తయ్య. ఇలాంటి ఫైటింగ్లు మాకు పెద్ద రిస్క్ ఏం కాదులే. వామ్మో, ఏంటి కరాటే నేర్చుకున్నారా? అయితే మీతో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమి. అయినా అంటే అన్నానంటారు గాని పోయినసారి మన ముగ్గురు వెళ్లి ఒక ఫైటింగ్ సీన్ చేశాం కదా, మరిప్పుడు నా కొడుకుని కాపాడుకోవడానికి నన్ను కూడా పిలిస్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. యుద్ధానికి వెళ్తూ ఎవరైనా ముసలోళ్ళని తీసుకెళ్తారా? మీరక్కడ నడవలేక పడిపోతే మిమ్మల్ని ఎత్తుకుని మేం రావాలి. ఇదిగో, వయసు గురించి మాట్లాడారంటే బాగోదు చెప్తున్నాను. మీరు నాతో పాటు పరిగెత్తలేరు తెలుసా? అవునులేండి, మీ అంత స్లోగా మేం పరిగెత్తలేము. గడిచిపోయినాను నువ్వు. ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగివి కదా. బుజ్జమ్మా,
చిన్నోడికి బెయిల్ రావడం కష్టమని లాయర్ గారు చెప్పినప్పుడు చాలా టెన్షన్ పడిపోయాను. ప్రేమ నర్మద గనక లేకపోయి ఉంటే చిన్నోడు ఈ పాటికి